జై శ్రీరామ్. నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నా. కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నుండి. భారతదేశంలో ఏం జరిగేది ఈరోజు ప్రపంచ దేశాలు మన భారతదేశం వైపు చూస్తూ ఉంది. పహల్గామ్లో జరిగింది. ఇప్పటికీ ప్రజలు దాన్ని భూతద్దంలో ఎడి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే భారతదేశం ఏం జరుగుతుంది, ఏం కథ, 11 సెక్టర్ల మీద ఉగ్రవాద స్థావరాల మీద కొట్టి 400 మందిని చంపేసి ఉగ్రవాదులను మామూలు మనుషులకు ఎవరికి గింత కూడా కాకుండా నరేంద్ర మోడీ గారి ప్లాన్ చేసి చంపేసింది. ఉగ్రవాదులు ఈ ప్రపంచము నాశనకాలం కోరుకునే వాళ్ళని చంపేసింది. అమాయక ప్రజలను చంపే వాళ్ళను చంపేసింది. దానికి ఏ కేసులు ఉండవు, లొల్లులు పంచాలు ఉంటాయి. దానికి వీడు అమెరికా అధ్యక్షుడు, పాకిస్తాన్ అధ్యక్షుడు, బంగ్లాదేశ్ అధ్యక్షులు వీళ్ళంతా ఒక గూడు పుటాన్ని చేసి ప్రజలను కిన్మిస్ చేస్తా ఉన్నారు. వాని అమెరికాకి వానికి అవసరం. వాడిని నరేంద్ర మోడీ గారు అమెరికా పోయి నెల రోజులుండి మన తెలుగు వాళ్ళందరినీ ఓటేపిస్తే గెలిచిండు. వాని సిగ్గుమానం అనేది ఉంటే, నేను ఇంగ్లీష్లో కూడా మాట్లాడి వానికి పంపిస్తా, ఉంటే వానికి సిగ్గుమానం అనేది ఉంటే భారతదేశం జోలికి రావద్దు. వస్తే వాడు కూడా కథమవుతుంది కంపల్సరీ. దానికి ఏం డౌట్ లేదు, అది ఏం లేదు. మీరు భారతదేశ ప్రజలు ఒకటే కోరుకోవాలి. దయచేసి చెప్తున్నా, అమెరికా చైనా వస్తువులు, టర్కీ వస్తువులు కొనకండి. ఇండియా మేడ్ ఇన్ ఇండియా వస్తువులే కొనండి. దానికి మన భారతదేశం నంబర్ 1 పొజిషన్కి వస్తే ఎంత దూరం లేదు. మీరు ఒక్కటే చూడండి. ఇక నేను ఏం ఎక్కువ మాట్లాడను. మీరు ఎవడో రాబాయి వీడియో ఊకే మాట్లాడతాను మీరు అనుకుంటారు. నేనేం మాట్లాడను, ఒకసారి చూడండి. నేను కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్, అది నా పేరు కాశెట్ కుమార్, కేకే న్యూస్.